భాషా శైలి, దాని యొక్క రాయటం, ఉపమానాలు, అందులో రాయబడినటువంటి జంతువులు, మృగాలు, పోలికలు, యోహాను గారు రాస్తున్నటువంటి సౌండ్ తగ్గియ యోహాను గారు రాస్తున్నటువంటి ఆ యొక్క భాషా శైలి అవన్నీ అర్థం కాక చాలామంది ప్రకటన గ్రంథమును చదవటం మానేశారు. ప్రకటన గ్రంథం చదవటం మానేశారు. మరికొందరు పౌలు గారి పత్రికలు చదవటం మానేశారు. ఇంతకీ ఇక్కడ చెప్తున్న లెక్కేంటి? క్రైస్తవ సంఘాలలో ఎన్నో ప్రాంతాలలో ఈ యొక్క 1,44,000 మంది గురించి ఈరోజు పాఠం కూడా అదే. 1,44,000 మంది మాత్రమే పరలోకం వెళతారా? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 1,44,000 మంది మాత్రమే పరలోకం వెళతారా? ప్రేమ దేవుని వర్లరా, దీని మీద ఎన్నో సంస్థల వారు, ఎన్నో సంఘాల వారు అనేక అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. నేను 2011లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. గుంటూరు ప్రాంతానికి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి బైబిల్ ట్రైనింగ్ చేశాం. అక్కడ ఈ 1,44,000 మంది గురించి ఒక పాఠం చెప్పారు. ఎవరయ్యా వీళ్ళంటే, ఈ 1,44,000 మంది వివాహము కానివారు, పెళ్లి చేసుకొని వారు. మనం అక్కడ కిందికి చదువుకుంటూ వస్తే వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అని అంటే, కిందకి చదవండి అమ్మా. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము. బేస్ తగ్గించండి. సమానమైన శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 1,44,000 మంది తప్ప మరి ఎవ్వరును ఆ పాట నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును, గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఇక్కడ మనం ఆలోచిస్తే మళ్ళా అట్నే పోయింది నాయన, బేస్ ఎక్కువ అవుతుంది. ప్రేమన దేవుని వర్లరా, ఇక్కడ మనం చూస్తే స్త్రీ సాంగత్యమున అపవిత్రము. మాస్టర్ పెంచావా? సౌండ్ మాస్టర్లో పెట్టు. ప్రేమన దేవుని వర్లరా, స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు అనగానే చాలా మంది చెప్పిన తప్పు ఏంటంటే, మేము ప్రకటన గ్రంథం స్పెషలిస్టులము, ప్రకటన గ్రంథం పలానా ఆయనే చెప్పాలి, చెబితే ఆయనైతేనే కరెక్ట్గా చెప్తాడు అని ఎంతో మంది ప్రకటన గ్రంథం స్పెషలిస్టులుగా కూడా పిలిపించుకుంటున్న బోధకులు ఉన్నారు. ప్రకటన గ్రంథం రాసిన భాషా విధానం కానివ్వండి, దాని యొక్క ఉపమానాలు కానివ్వండి, చాలామందికి అర్థం కాలేదు. ఇక్కడ కూడా మనం చూస్తే
ఎక్కడ వీళ్ళు పొరపాటు పడ్డారయ్యా అని మనం ఆలోచిస్తే, స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారయ్య అంటే స్త్రీ పురుషుల దాంపత్యంలోనికి, భార్యాభర్తల సంబంధం దగ్గరికి వెళ్ళి స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు అనగానే పెళ్లి చేసుకోనివారు అనుకున్నారు. పెళ్లి కానివారు 1,44,000 మంది దేవుని కోసం కావాలి. వాళ్ళు ఏంటయ్యా వాళ్ళ పని అంటే, పరలోకంలో గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వీళ్ళు గొర్రెపిల్లని వెంబడిస్తారు. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సియోను పర్వతం మీద ఉంటాడు. పరలోకంలో పర్వతం మీద ఉంటాడు. ఆయనతో పాటు ఈ 1,44,000 మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా ఆ పర్వతానికి కింద ఉంటారు. పరలోకం వెళ్ళిన వారు ఈ 1,44,000 మంది మాత్రమే యేసుక్రీస్తుని వెంబడించేవారిగా ఉంటారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళతారు. మిగతా వాళ్ళంతా కూడా కింద సియోన్లో ఉంటారు, పర్వతం పైన ఉండరు అని చెప్పారు. ఇది ఎంతవరకు వాస్తవం ఆలోచించండి. దీనిలో మరి బైబిల్లో నుంచి ఆధారాలు ఏమైనా చూపిస్తారంటే చూపించలేరు. ప్రేమణ దేవుని వల్లరా. మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిన దగ్గరికి 1,44,000 మంది వెళతారా? లేతే వీళ్ళేమైనా ఇశ్రాయేలీలలో నుంచి పిలువబడినవారా? ఇదే సందర్భాన్ని, ఇదే 1,44,000 మందికి సంబంధించిన సందర్భాన్ని అదే ప్రకటన గ్రంథంలో మరొక దగ్గర రాస్తూ ఉన్నాడు యోహాను గారు. 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, ఈ దూత, మేము మా దేవుని దాసులను వాళ్ళ నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరుగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు సేమ్ అదే సంఖ్యను ఇక్కడ చెప్తున్నాడు. 1,44,000 మందిని. ఎవరంట వీళ్ళు? ఇశ్రాయేలీల గోత్రాలలో ముద్రింపబడిన వారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ క్లాసులు వింటున్నాం కనుక ఇంకా బైబిల్లో అనేక సంగతులు మనకు తెలియాల్సినవి ఉన్నవి, తెలుసుకోవలసిన బాధ్యత అవసరం కూడా ఉంది. ఇలాంటి ప్రాముఖ్యమైన పాఠాలు కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఎవరైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు బైబిల్లో నుంచి సులువుగా సమాధానం చెప్పగలిగే జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ఉండాలి. ప్రేమణ దేవుని వల్లరా. మరి 1,44,000 మంది ఎవరని ఇక్కడ రాయబడిందంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలలో నుంచి ముద్రింపబడిన వారు అని. ప్రేమణ దేవుని వల్లరా. ఇప్పటి వరకు కూడా మనకేమీ అర్థం కాలేదు. అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడుంటారు, ఎందుకు ముద్రిస్తున్నారు, దీన్ని గురించి దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు అన్న ఆలోచన క్రైస్తవ ప్రపంచానికి సరిగ్గా అవగాహన లేదు. దయ్యం ఏం చేసింది? వెలుగుదూత వేషము ధరించుకుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇదేం ఆశ్చర్యపడకండి. వాక్యాన్ని మార్చి చెబుతారు, వాక్యాన్ని వక్రీకరించి చెప్తారు. దేవుడు రాయించిన ఉద్దేశాన్ని చెప్పకుండా వీరి మధ్యలో ఉన్న ఆలోచనలను చెబుతారు. దీనికే మీరు ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని
ఉన్నాడు. వేషం ఒక యాక్టింగ్ చేయటానికి, అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, డ్రామా కావచ్చు, సాంఘిక నాటకం కావచ్చు. వేషం వేసుకుంటే ఆ వేషం ఎంతసేపు ఉంటుంది? ఆ పాత్ర అయిపోయేంతవరకు 1 గంట, 2 గంటలు, లేదా సినిమా అయితే 3 గంటలు అనుకోండి. అంతవరకే ఆ వేషం ఉంటుంది. ఆ తర్వాత ఆ వేషం తీసివేయాలి, తొలగిపోతుంది, తీసేసుకోవాలి. ఈడు కూడా వేషం వేసుకున్నాడు. ఎవరు? అపవాది. ఏం వేషం వేసుకున్నాడు? వెలుగుదూత వేషము వేసుకున్నాడు. ఈడు చీకటి సంబంధి, కానీ వెలుగుదూత వేషము ధరించుకుని అనేకులను మోసం చేస్తున్నాడు. అనేకులను వాక్యంలో నుంచి తప్పించుచున్నాడు. అనేకులను మోసపుచ్చుచున్నాడు. మోసపుచ్చుచు ఇదిగో సర్వలోకమును మోసపుచ్చుచు తిరుగుతూ ఉన్నాడు. మరి స్త్రీ సాంగత్యమును అపవిత్రము కానివారంటే అర్థం ఏంటి? భార్యాభర్తల దాంపత్యం అపవిత్రమా? అపవిత్రమా? కాదు. అసలు భార్యాభర్తల దాంపత్యాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. స్త్రీని చేసింది దేవుడే, పురుషుణ్ణి చేసింది దేవుడే. మీరిద్దరూ ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. మీరు వివాహం చేసుకోండి, పిల్లలను కనండి, అనేక మంది పిల్లలు భూమి నిండాలి అని మొట్టమొదటి ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఆశీర్వాదము గర్భఫలము. భార్యాభర్తల దాంపత్యంలో ఆదాము అవ్వలు భార్యాభర్తలుగా ఉంటే వారిని ఏమని ఆశీర్వదించాడు, దీవించాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి, అనేక మంది పిల్లలను కనండి అన్నాడు. మరి ఇక్కడ చదివిన ప్రకటన గ్రంథంలో మనం చదివిన మాట స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు అంటే ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం కాదు. భార్యాభర్తలకు సంబంధించిన విషయం కాదు. ప్రేమ దేవుని వల్ల తెలియక చాలామంది ఎక్కడే పొరపాటు పడ్డారు. స్త్రీ సాంగత్యమును అపవిత్రము కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారు అని చెప్పి ఉండేసరికి ఇటువైపుకి అందరినీ మళ్ళించేసింది దయ్యం. దయ్యం మళ్ళించింది, దారి మళ్ళించింది. మరి స్త్రీ సాంగత్యము అనే దానికి బైబిల్లో దేవుడు ఎన్నోసార్లు అపవాదిని దేంతో పోల్చాడు? ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి. ఘటసర్పం అన్నాడు, అపవాది అన్నాడు, సాతాన్ అన్నాడు, ఇంకా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దానికి. అయా దానికి చాలా పేర్లు ఉన్నాయి. అది ఏం చేస్తుందయ్యా అంటే ప్రతి మనిషిని మోసగిస్తుంది. ప్రతి మనిషిని మోసగిస్తుంది. 350 కోట్ల మంది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులుంటే ప్రజెంటు, ఇంతకు ముందు ఉన్నవాళ్ళు, వారికంటే ముందున్నవారు ఎంతోమంది చనిపోయారు కదా, వారికంటే ముందున్నవారు, ఇక భవిష్యత్తులో రాబోయేవారు, వీళ్ళందరినీ కౌంట్ చేస్తే ఎన్ని కోట్ల మంది అవుతారో మనకి తెలియదు. ఇన్ని కోట్ల మందిలో మరి 1,44,000 మందే వెళతారు పరలోకం. ఆలోచించండి. ఇన్ని కోట్ల మందిలో 1,44,000 మంది మాత్రమే పరలోకం వెళితే ఈ మిగతా క్రైస్తవులందరి పరిస్థితి ఏంటి? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటను తీసుకొని ఒక అతను ప్రశ్న వేస్తున్నాడు. ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు రాకడలో వచ్చినప్పుడు ఆయన చెప్పాడు కదా ఏమని, ఇద్దరు తిరుగలి విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అదేవిధంగా మరి ఒక మంచం మీద పడుకున్న ఇద్దరే, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఆయన వచ్చినప్పుడు ఇద్దరిని తీసుకొని వెళ్తున్నారు కదా, మీరందరూ ఎంత ప్రయాసపడుతున్నారు, ఆ ఇద్దరు ఎవరైతారో. ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు మరి తగిలేరో లేదో కానీ చాలామంది ఉన్నారు.
మరి ఇన్ని కోట్ల మందిలో ఒకళ్ళిద్దరు పరలోకం పోతే మనమందరం ఇంత ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? మనకంటే భక్తులు లేరా? మనకంటే గొప్ప గొప్పవారు ఉన్నారు. మనకంటే ఉన్నతంగా దేవుల్లో ఎదిగిన వారు ఉన్నారు. ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది రాజులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు. మరి వీళ్ళందరూ, అందుకే బైబిల్ని ఎలా చదవాలో నేర్పించిన వాడు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. పరిశోధనాత్మకంగా చదవాలి, పరిశోధనాత్మకంగా చదవాలి. ఇలాంటి సందర్భాలు అర్థం చేసుకోవాలంటే ఏదో నామకార్థంగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమయ్యే విషయాలు కాదు. నామకార్థంగా చదవకూడదు బైబిల్ని. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే నీకేం అర్థం కాదు. పరిశోధనాత్మకంగా చదవాలి, అప్పుడే అర్థమవుతుంది. మరి ఇశ్రాయేలీలలో 1,44,000 మంది వెళతారా, లేదా అన్యజనుల్లో 1,44,000 మంది వెళతారా? ఆ వాక్యాన్ని చదువుకొని ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా మేము సేవ చేస్తున్నాం అంటున్నారు. చూసారా? ఎందుకయ్యా అలా అంటే, ఇదిగో ఆ 1,44,000 మందిలో నేనుండాలి, అందుకే నేను వివాహం చేసుకోలేదు. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు ఆడ వివాహం కాని వాళ్ళు. ఎందుకు అలా ఉన్నారని చెప్పి ఆలోచిస్తే ఈ వచనాన్ని చూపించారు. ఈ వచనాన్ని చూపించి, ఇదిగో మేము ఆ సియోను పర్వతం పైన ఉండాలి, యేసుక్రీస్తుతో ఉండాలి, అందుకే మేము వివాహం చేసుకోకుండా సేవ చేస్తున్నాం. స్త్రీ సాంగత్యం ఎరగని వారము. ఒకవేళ శరీర సంబంధంగా నువ్వు స్త్రీ సాంగత్యం ఎరగకపోయినా మనసులో ఆలోచన కలుగుతుంది. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నువ్వు తప్పు చేస్తే కాదు, ఆలోచిస్తేనే వ్యభిచారివి అన్నాడు. ఆలోచిస్తేనే వ్యభిచారివి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించుచున్నాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే. మరి అలాంటప్పుడు ఈ సేవ చేసే ఎంతోమంది అబద్ధ బోధకులకు వివాహం కాకుండా చేసే ఎవరన్నా కొంతమంది ఉండొచ్చు, గొప్పవారు, దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన వారు. అందరినీ నేను విమర్శించడం లేదు. ఎవరో కొందరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా వారి జీవితాలను సక్రమంగా దేవునిలో కట్టుకొని ఉండరు. పెళ్లి చేసుకోవటం తప్పేంటి? పెళ్లి చేసుకోవటం తప్పేంటి? అక్కడ ఒక సేవకుడికి నేను చూపించాను ఒక వచనాన్ని. మరి వివాహం దేవుడు ఎక్కడ బైబిల్లో వద్దు అనలేదు. ఒక భర్తకు ఒక భార్య ఉండాలన్నాడు, ఒక భార్యకు ఒక భర్త ఉండాలన్నాడు. వివాహాన్ని పెట్టింది దేవుడు. వివాహం వద్దనే వారిని దేవుడు ఏమంటున్నాడో అని ఒక వచనాన్ని తీసి చూపించాను. చూడండి ఒకసారి మీరు కూడా వచనాన్ని. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి. ఈ కడవరి దినాల్లో ఎలా ఉంటారంట? అనేకులైన అబద్ధ బోధకులు వేషధారణ వలన దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు ఏం చెబుతారయ్యా అంటే కింద చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారపు వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. వీళ్ళేం చెప్తారంట? ఆ అబద్ధికులు ఏం చెప్తారంట? నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు అని కొన్ని చెప్పి వివాహాన్ని నిషేధిస్తారంట. వివాహం చేసుకోకూడదని చెప్పేవారిని ఏమంటున్నాడు? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు.
వాత వేయబడిన మనస్సాక్షి గలవారు వివాహం చేసుకుంటే తప్పు కాదండి. వివాహం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా వాళ్ళు ఎన్నో రెఫరెన్స్లు తీసి చూపెడతారు. యేసుక్రీస్తు వారు కొందరు నపుంసకులుగా ఉన్నారు, పుట్టుకతోనే నపుంసకులు, మనుషుల ద్వారా నపుంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు, దేవుని వాక్యము నిమిత్తము నపుంసకులుగా తమ్మును తామునే మార్చుకున్నవారు ఉన్నారని చెప్పిన ఆ రెఫరెన్సులు తెస్తారు. దేవుని సేవ పెళ్లి చేసుకొని చేస్తే వద్దన్నాడా? పౌలు గారే చెప్పాడు, నేను చేసుకోలేదని మీరు చేసుకోవద్దు, నా వల్లనే ఉండాలని కోరుకుంటున్నాను, ఇది దేవుని ఆజ్ఞ కాదు, నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుడు వ్రాయించాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అలాంటప్పుడు స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు అని అక్కడ రాయబడిన మాటను తప్పుగా భావించుకున్నారు. అపవాదిని కూడా స్త్రీతో పోల్చాడు. అపవాదిని కూడా అనేక సందర్భాల్లో స్త్రీతో పోల్చాడు. ఇశ్రాయేలీలను కూడా స్త్రీతో పోల్చాడు. ఒక సమాజాన్ని, ఒక గుంపును కలిపి స్త్రీతో పోల్చాడు. అంటే ఆ గుంపంతా స్త్రీనా? కాదు కదా. చూద్దాం ఆ విషయాన్ని కూడా మనం చూస్తే, సొలొమోను గారు రాసినటువంటి పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే. ఎవరు అరణ్యంలో ప్రయాణం చేసింది? ఇశ్రాయేలీలు సమాజాన్ని అంతటిని కలిపి ఎవరితో పోల్చాడు? ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఎవతే అంటే స్త్రీ. ఇశ్రాయేలీల సమాజాన్ని అంతటిని పోల్చి ఏమన్నాడు? ఇశ్రాయేలు నా ప్రియురాలు, నా భార్య అన్నాడు. ఇశ్రాయేలు సమాజాన్ని కలిపి నా భార్య అన్నాడు. అంటే ఒక గుంపును కానీ ఒక వ్యక్తిని కానీ దేవుడు పోల్చేటప్పుడు అపవాదిని కూడా స్త్రీతో పోల్చాడు. ఘట సర్పం అన్నాడు. నిజంగా అపవాది సర్పమా? కాదు కదా. అపవాది సర్పం కాదు కదా. వాడు ఒక ఆత్మ శక్తి. వాడి గురించి అనేక సందర్భాలు దేవుడు రాయించాడు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు అంటే మన కళ్ళ ముందు కనిపించే స్త్రీల గురించి కాదు చెప్తుంది, కనిపించని అపవాది గురించి. స్త్రీ సాంగత్యమునంటే అపవాది వలన అపవిత్రులు కానివారు, అపవాది క్రియలలో ఉన్నవారు, దాని ద్వారా అపవిత్రులైన వారు. అలాంటి వారికి ఈ పరలోకములో అవకాశం ఉండదు. మరి 1,44,000 మందిని ఎందుకు చెప్పాడంటే రూపకాలంకారంగా వాడబడిన పదం అది. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలలో నుంచి అప్పుడు యుద్ధం చేసేటప్పుడు కూడా మోషే గారి కాలంలో ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాల నుంచి 1,44,000 మందిని యుద్ధానికి సైన్యాన్ని సిద్ధపరుస్తారు. ఆ విషయాన్ని పోల్చుకొని చెబుతున్నాడే కానీ 1,44,000 మంది మాత్రమే పరలోకం వెళతారని కాదు. మరి ఇశ్రాయేలీయులు అన్ని లక్షల మంది ఉన్నారు కదా, 1,44,000 మంది అని అంటే అది సంఖ్య కరెక్ట్ కాదు. రూపకాలంకారంగా రాయబడిన పదం. క్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అన్నాడు. 1000 ఏళ్ళు పరిపాలన అంటే 1000 సంవత్సరాల తర్వాత క్రీస్తు పరిపాలన ఉండదా? ఉంటుంది. యుగ యుగాలు ఉంటుంది. అతడు అంతము ఉండదు. అతని రాజ్యానికి, యేసుక్రీస్తు రాజ్యానికి అంతము ఉండదు. చూడండి ఒకసారి లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 33వ వచనం చదవండి. ఆయన
యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. ఇక్కడ దేవదూత యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చెబుతూ వచ్చిన ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును, యుగ యుగాలు ఆయన ఏలతాడు. యుగ యుగాలు ఏలతాడు అంటే అంతము లేనిది. కానీ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? 1000 ఏండ్లు అన్నాడు. 1000 ఏండ్లు అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. ఒక లాంగ్ పీరియడ్, లాంగ్ టైంని సూచిస్తూ ఉంది. దానికే వాడాడు కానీ 1000 సంవత్సరాలకి అంతమైపోతుందని కాదు. పరలోకం వెళ్ళాం, 1000 సంవత్సరాలకి అంతమైపోతుందా? లేదా భూమి మీద ఇప్పటికీ 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి 1000 సంవత్సరాలకి అయిపోవాలనుకో యేసుక్రీస్తు రాజ్యం, ఇప్పటికీ క్లోజ్ అయిపోవాలి. పోయిందా? లేదు. అది రూపకాలంకారంగా వాడబడిన పదాలు, ఎక్కువ కాలాన్ని సూచించేది. ఒక వ్యక్తిని దీవిస్తూ పెద్దవారు ఏమంటారు? నాయనా నువ్వు 1000 ఏళ్ళు కలకాలం వర్ధిల్లు అంటారు. దీర్ఘాయుష్మానుభవ అంటారు. ఎక్కువ కాలం జీవించు అని. 1000 ఏళ్ళు వర్ధిల్లని ఆశీర్వాదం ఇస్తే నిజంగా 1000 ఏళ్ళు బ్రతుకుతారా? అంటే ఎక్కువ కాలం బ్రతుకు అని దాని అర్థం. ఎక్కడ కూడా 1,44,000 మంది అంటే ఎక్కువ సంఖ్యను సూచిస్తున్నాడు కానీ అంతటితోనే ఆగిపోతారు 1,44,000 మందే పరలోకం వెళతారని కాదు. కాదు ప్రేమణ దేవుని వర్లారా. వెలుగు దూత వేషము ధరించుకుని దయ్యం ప్రతి ఒక్కరిని మింగటానికి ప్లాన్ చేస్తుంది. క్రైస్తవులలో కూడా అనేకులను ఇలాంటి మాయబోధలలోనికి నెట్టివేసింది. బైబిల్ సరిగ్గా చదవకుండా, బైబిల్లో ఉన్న సందర్భాలను అవపోసన చేసుకోకుండా, ఆలోచించకుండా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా మోసం చేస్తూ ఉంది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఏం చెప్తున్నాడు? ఇదిగో క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్న మనం అందరము ఎత్తబడతాము. ఏడేమన్నా సంఖ్య చెప్పాడా? లేదు. పోనీ ఇంకొక సందర్భాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, అమ్మా పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ స్త్రీలు పురుషులని భేదము ఉండదు. పరలోకంలో ఉంటుందా? ఉండదు. చాలామంది ధర్మశాస్త్రోపదేశకులు, బోధకులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, మరి ఒక అతనికి 7 కుమారులు ఉన్నారు. 7 కుమారుల్లో మొదటివాడు ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు, పెద్ద కుమారుడు. ఆమెకు పిల్లలు పుట్టకుండానే వాడు చనిపోయాడు. మరలా తరువాత వారి తమ్ముడు 2వ వాడు చేసుకున్నాడు. వాడు కూడా అలానే ఆమెకు పిల్లలు పుట్టకముందే చనిపోయాడు. ఇదే రీతిగా 7 మంది ఆమెను వివాహం చేసుకున్నారు. 7 చనిపోయారు. 7 చనిపోయారు. ఆ చివరిగా ఆమె కూడా చనిపోయింది. ఈ 7లో ఎవ్వరికి పిల్లలు పుట్టలేదు ఆమెకి. ఆమె కూడా చనిపోయింది చివరిగా. అప్పుడు ఈమె నిత్య జీవములో, పరలోకములో ఎవరికి భార్యగా ఉంటుంది చెప్పండి అని యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న వేశారు. అప్పుడు మీరు చెప్పండి, ఎవరికి భార్యగా ఉంటుందేమే? 7 మంది భర్తలు కదా. ఎవరన్నా ఒకళ్ళకన్నా పిల్లలు పుడితే ఇదిగో పలానా వ్యక్తికి పిల్లలు పుట్టారు, ఆమెకి పలానా వ్యక్తి ద్వారా ఆయనకు భార్యగా ఉంటుంది అని చెప్పేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ
ఎవరికి పిల్లలు లేరు కనుక ఈ 7 మందిలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది అని యేసుక్రీస్తు వారిని ప్రశ్న వేస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఇదిగో పరలోకములో పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోబడరు. వీళ్ళు ఎలా ఉంటారంటే స్త్రీ పురుషులుగా ఉండరు, దేవదూతల వలె ఉంటారు. దేవదూతలు స్త్రీలా పురుషులు అంటే చెప్పేది కాదు. శక్తి, శక్తి, కరెంట్ ఉంది, శక్తి, అగ్ని ఉంది, అది శక్తి. ఆడదా మగదా అంటే ఉంటుందా? ఉండదు. అది ఒక శక్తి, అగ్ని దహించేది. నీళ్లు ఉన్నాయి, అది ఒక శక్తి. ఆడా మగ అంటే కుదరదు. స్త్రీ పురుషుల భేదం ఈ శరీరానికే కానీ ఆత్మకు ఉండదు, ఉండదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రీస్తునందున్న వారందరూ స్త్రీ అని, పురుషుడని, గ్రీకు దేశస్థుడని, యూదుడని లేదు, అందరూ సమానము, అందరూ సమానము. ప్రేమన దేవుని వల్లరా, దేవుడు రాయించిన మాటలను చాలామంది నిర్లక్ష్యం చేసి నేర్చుకోకుండా ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు. మనం అందరం ఎవరమే? భారతీయులం. ఈ శరీర సంబంధంగా భౌగోళికంగా ఎవరం మనం? భారతీయులం, భారతీయులం. భారతమాత, భరతమాత మన దేశానికి ఒక చిహ్నంగా పెట్టుకున్నారు. భరతమాత బిడ్డలం అంటారు, అవునా కదా? భరతమాత బిడ్డలం అంటే ఈ భారతదేశానికి ఎవరైనా ఒక స్త్రీ ఉన్నారా? లేదు. భారత ప్రజలందరినీ కలిపి భరతమాత బిడ్డలు ఒక స్త్రీతో పోలుస్తున్నారు. అంటే అదేమన్నా తప్పు అంటే తప్పు కాదు. ఇక్కడ కూడా మనం చూస్తే అపవాదిని ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఆ అపవాది క్రియలలో అపవిత్రులు కానివారు పరలోకం వెళతారు అని. అంతేగాని స్త్రీ భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన సందర్భం కాదు. దేవుడు రాయించిన మాట అది. అపవిత్రులు కానివారు స్త్రీ సాంగత్యమునంటే అపవాది యొక్క క్రియలలో లేనివారు. దొంగతనము, వ్యభిచారము, మోసము, తాగుడు, అబద్ధాలు, మర్డర్లు, మానభంగాలు, ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినవి. వాడు ఆది నుండి నరహంతకుడు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే అబద్ధమాడును, అబద్ధమునకు వాడు జనకుడు. వాడి క్రియలలో ఉన్నవారందరూ ఆ యొక్క ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన స్త్రీ సాంగత్యమున అపవిత్రమైన వారు ఎవరై అంటే వీళ్ళు. అపవిత్రులు కాని వారెవరు? పరిశుద్ధులు, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులు, క్రైస్తవులు. వీరిలో ఒకళ్ళ ఇద్దరు అంటే ఒకళ్ళిద్దరు కాదు వెళ్ళేది. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఆయన వచ్చినప్పుడు పరలోకము నుంచి వేవేల దూతల సమూహముతో వస్తాడు. వచ్చి తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి అనేక మందిని పోగు చేస్తాడు. ఇందాక ఏదో తిరగలు విసురుతుంటే ఒకళ్ళు, మంచం మీద పడుకున్న వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరే వెళతారు అనుకుంటే పొరపాటు. ఆయన వచ్చినప్పుడు తన దూతల సైన్యముతో వచ్చి తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి అనేకులను పోగు చేస్తారు. అనేకులను, క్రైస్తవులు, క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు. పరలోకం వెళ్ళేది కోట్ల మంది. లెక్క చెప్పలేము, ఆ లెక్క మనకు తెలియదు. ఎంతమందో మనం చెప్పలేము, మనకు తెలియదు, దేవుడు రాయించలేదు. ఆయన లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించండి అన్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఇంకా మీరు కొంచెం కాలం విశ్రమించండి. నీతిమంతులు, పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులందరూ పరదేశంలోనికి వెళ్ళి అక్కడి నుంచి దేవునికి మొరపెడుతున్నారు, మాకు విడుదలనివ్వంటే, అయ్యా ఇంకా కొంచెం కాలం విశ్రమించండి, ఇంకా కొంచెం కాలం విశ్రమించండి. మీ వలె నా కోసం పనిచేసి చనిపోయేవారు ఉన్నారు, ప్రాణాన్ని పెట్టేవారు ఉన్నారు. ఆ పరిశుద్ధులు రావాలి, వారి కోసం ఇంకా కొంచెం కాలం మీరు
విశ్రమించండి. ఈ మాటలు చెప్తే 1,44,000 మంది వెళతారనే వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తాను. ఎవరు చెప్పలేరు సమాధానం దానికి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది తప్పు. ఇప్పటికీ చిన్నపిల్లలు ఎంతమంది చనిపోయి ఉంటారు? 1,44,000 మందేనా? చనిపోయిన చిన్నపిల్లలందరికీ పరలోకం వస్తుందా లేదా? వాళ్ళకి పాపం అంటే తెలీదు, యేసుక్రీస్తు అంటే తెలీదు, పరలోకం అంటే తెలీదు, నరకం అంటే తెలీదు. అలాంటప్పుడు ఈ పిల్లలు ఎంతమంది ఉంటారు చనిపోయిన వారు? కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళంతెవరు? పసిపిల్లలు, పవిత్రులు, పరిశుద్ధులు, పాపము చేయని వారు. ఏళ్ల సంఖ్య 1,44,000 మంది దాటిపోతే మరి మిగిలిన క్రైస్తవుల పరిస్థితి ఏంటి? అందుకే 1,44,000 మంది కాదు, గుంపులు గుంపులుగా పరలోకం వెళతారు. ఎవరైతే దేవుని కోసం నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతుకుతారో వారు పరలోకం వెళతారు. మరి ఇశ్రాయేలీయుల సంగతి ఏమని చెప్పాడు బైబిల్లో? ఇశ్రాయేలీయుల సంగతి ఏమని చెప్పాడో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలీయుల కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని. ఏందంట? ఎంతమంది అంట? ఇశ్రాయేలీయులు ఎన్ని కోట్ల మంది ఉన్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు వారిలో కొంతమంది రక్షింపబడతారు. కొంతమంది, కొద్దిమంది. ఎందుకు? నేటికి కూడా వారు క్రీస్తుని అంగీకరించలేదు, అభిషిక్తుడిగా అంగీకరించలేదు, రక్షకుడిగా అంగీకరించలేదు. ఇంకా వస్తాడు మెస్సయ్య అని ఎదురు చూస్తూ ఉన్నారు. లేఖనాలను పరిశీలించకుండా, ఆలోచించకుండా, జరిగిన సందర్భాలను జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. తప్పు. మెస్సయ్య వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ భూమి మీద తన సంఘాన్ని, రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలీలు కూడా 1,44,000 మందే రక్షింపబడతారనేది కరెక్ట్ కాదు. అలా తిప్పిన వాళ్ళు అది కూడా తప్పే. ఇశ్రాయేలీల్లో ఇప్పటికీ 1,44,000 మంది చిన్నపిల్లలు చనిపోయి ఉండరా? ఇంకా ఎక్కువే ఉంటారు. ఇప్పుడు యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలోనే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ప్రేమణ దేవుని వల్ల. కనుక ఆ 1,44,000 మంది అనేది రూపకాలంకారంగా రాయబడినదే కానీ కరెక్ట్గా ఇంతే సంఖ్య అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఆ సంఖ్య ఎంతో దేవునికి తెలుసు, మనకు తెలియదు. మరొక సందర్భాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను ఇదిగో మాకు అనుగ్రహించాడు అంటున్నాడు. ఇదిగో ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వాడు నూతన సృష్టి, నూతనంగా జీవించాలి ప్రభువులో. మరొక సందర్భాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారం చేస్తేనే కాదు, ఈ లోకంతో స్నేహం చేస్తేనే వారిని వ్యభిచారంతో పోలుస్తున్నాడు. అపవాదితో ఎవరైతే ఉంటారో వారిని వ్యభిచారులు అంటున్నాడు. వాడి క్రియల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యభిచారులు అంటున్నాడు. ప్రేమ దేవుని వల్లరా, అపవాది సాంగత్యమున అపవిత్రులైన వారు, అపవాది సాంగత్యమున అపవిత్రము కానివారు రూపకాలంకారంగా చెప్పబడిన సంఖ్య, కానీ అది కరెక్ట్ అయింది కాదు. అంతవరకే
పరిమితమైంది కాదు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నా మందిరము నేను విడిచి ఉన్నాను, నా స్వాస్యమును నేను విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులను దేంతో పోలుస్తున్నాడు? నా ప్రాణ ప్రియురాలు, ఒక స్త్రీతోనే పోలుస్తున్నాడు. స్త్రీ సాంగత్యం అనగానే ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు, కానీ అసలు దాన్ని వదిలేశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోకమందు కూర్చుందురు. అనేకులు అన్నాడు. అనేకులు పరలోకమందు కూర్చుందురు. రాజ్య సంబంధులు వెలుపటికి. ఏ రాజ్య సంబంధులు? ఈలోక రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. రాజ్య సంబంధులు అన్నాడని ఇంకా అక్కడ మళ్ళీ క్రీస్తుది కాదు అనాల్సిందే. ఈ లోక సంబంధులు, ఈ లోక రాజ్యానికి సంబంధించిన సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ప్రేమన దేవుని వర్లరా, ఎన్ని వేల మంది వెళ్తారంటే ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? అనేకులు. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వారితో కూడా పరలోకములో ఉంటారు. కొద్ది మంది కాదు, 1,44,000 మంది కాదు. అది రూపకాలంకారంగా రాయబడిన మాటే. కానీ ఇంకా బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. వాటినన్నిటినీ మనం చూడాలంటే సమయం సరిపోదు. దండిగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎక్కువ మంది పరలోకం వెళ్ళేవారిగా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే క్రైస్తవులు. క్రైస్తవులలో మాత్రమే. ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కానీ, అన్యజనులు కానీ ఎవరైనా సరే చిన్నపిల్లలుగా చనిపోయిన వారికి పరలోకం అవకాశం ఉంటుంది. ఎదిగి పాపం చేసిన తరువాత పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. వారికి అవకాశాన్ని ఇచ్చాడు. 1,44,000 మంది అనేది కాదు. మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ గ్రంథములో నుంచి కొన్ని సంగతులను మేము ఆలోచించాం. విన్న మా మనోనేత్రాలను వెలిగించండి. ఇంకా ఎందరైతే అంధకారములో ఉన్నారో, చీకటి సంబంధులుగా ఉన్నారో, అపవాది అపవిత్రతతో ఉన్నారు తండ్రి, వారిని అందరినీ విడిపించండి. తెలుసుకొని సత్యాన్ని గ్రహించి మీ గ్రంథమును పరిశీలించి అసత్యాలు ఏవో తెలుసుకొని మీకోసం నమ్మకంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఇలాంటి అనేకమైన జ్ఞానయుక్తమైన సంగతులను మాకు తెలియచేసిన మా డైరెక్టర్ గారు జయశాలి గారిని జ్ఞాపకం చేసుకొనండి. ఇంకా ఎందరైతే ఈ సత్య సంబంధమైన వాక్యాన్ని చేతబట్టుకుని లోకమందు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనండి. వారి పరిచర్యలను అభివృద్ధిపరచండి. సత్యానికి స్తంభాలుగా తండ్రి మీ బిడ్డలను నిలవబెట్టండి. ఈ ప్రాంతంలో మమ్మలను నిలవబెట్టుకొని మీ సంఘమైన బిడ్డలందరినీ తండ్రి కాపాడుచున్న విధానమును బట్టి కృతజ్ఞతలు. ఇంకా ఎందరైతే తండ్రి మీ లెక్కలో ఉన్నారో వారందరూ కూడా తండ్రి మీ సన్నిధానంకు వచ్చి మీ మాటలు వింటూ మీకోసం బ్రతుకులాగున సహాయం చేయమని వారి కోసమే ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాను. సత్యాన్ని ఎరిగిన వారుగా తండ్రి అసత్యం వైపుకు వెళ్లకుండా మీ సత్యములోనే నిలిచి తుది శ్వాస వరకు మీకోసం నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తండ్రి జరిగించిన విధానమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి
సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఏ సంచులోనే కూడా అయ్యయ్యా స్వామి తెలిసి అడుగుతున్నా తెలియకున్నాడు. అది మారవాల ఏం పడగట అంటే ఏది ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి వినపడ్డానికి లేదంటే వాళ్ళకి వినపడ్డానికి వాళ్ళకి ఇంట్లో జియో సార్ ఎవరిని అడిగి అల్లుడు ఇంక అడిగేది అట్లా తీసుకునే వదిలితే డబ్బుకి ఏది ఎడేది ఏంది అయిపోయింది. ఫోన్ చెప్పండి మీ నెంబర్